అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా, నాగర్సోల్ నుంచి షిరిడి అయితే వచ్చేసామండి. మేము స్టే ఎక్కడ చేసాము అంటే ఇక్కడ సైకిల్ స్వామి ఆశ్రమం అని బాగా ఫేమస్ అనమాట. అక్కడైతే రీజనబుల్ కాస్ట్లో మంచి రూమ్స్ అయితే ఉంటాయి మనకి. అక్కడైతే మేము స్టే చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, వాళ్ళు భోజనం కూడా మనకి పెడతారనమాట. ఎలా అంటే ఓన్లీ వాళ్ళ హోటల్లో దిగిన వాళ్ళకనే కాదు, ఎవరికైనా సరే ట్రస్ట్ టైప్లో అనమాట. చాలా మంచిగా ఉన్నాయి. భోజనం కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చూడండి, ఇది సైకిల్ స్వామి ఆశ్రమం అంటే ఎవరికైనా తెలిసిద్దండి. ఏమి చార్జ్ చేయరు. మనకి ఇష్టమై ఏదన్నా మనీ ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడ విరాళం ఇవ్వచ్చు. కానీ చాలామంది ముందు మన తెలుగు భోజనం అనేది దొరకదు కదా, అక్కడ వాళ్ళ లోకల్ ఏ ఫుడ్ అయితే ఉంటుందో అవి దొరుకుతాయి అనమాట. దేవుడి భోజనం కూడా ఉంటుంది, కొంచెం దూరం అనమాట అది. మోస్ట్లీ చాలా మంది అయితే ఇక్కడికే వస్తారు. మేము లాస్ట్ 3 టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే దిగామన్నమాట. వీళ్ళకి 2-3 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇది గుడికి దగ్గరగా ఉంది కాబట్టి మేము ఎక్కడైతే అన్నదానం జరిగేది ఉందో దానిపైనే రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడే దిగాము. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయండి మనకి రూమ్ ఛార్జెస్ కూడా. బయట పోల్చుకుంటే చాలా రేట్లు ఉంటాయి హోటల్స్లో వాటిల్లో. అలా కాకుండా మీరు ఇక్కడ ట్రై చేయండి. రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. ఓకేనా, మన భోజనం కూడా చూడండి, చక్కగా అన్ని ఐటమ్స్ పెడుతున్నారు. స్వీటు, పులిహోర, ఇదేదో పుదీనా రైస్ టైప్లో పెట్టారు. అన్ని పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ, మొత్తం అన్ని ఐటమ్స్ పెడుతున్నారు. ఫ్రీ భోజనమే కాబట్టి ఎలా పడితే అలా అయితే లేదు. పొద్దున పూట ఏమో టిఫిన్ ఉండదు అనమాట, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అలాగే నైట్ వచ్చేసి ఒక్కొక్కసారి నైట్ భోజనం ఉండదండి, మోస్ట్లీ టిఫిన్ అనుకుంటా. మేము ఒక రోజే తిన్నాము, తర్వాత మనం బయటే తినేసాం అనమాట. నైట్ టైం అయితే చూడండి భోజనం ఇక్కడ చక్కగా సాంబార్ అయితే అసలు చాలా బాగున్నాయి. భోజనం కూడా మనం ఎంత రైస్ కావాలంటే అంత వడ్డేసినారు. చాలా ఓపికతో తినండి అమ్మ, మళ్ళీ పెట్టించుకోండి, తినండి కడుపు నిండా అని అయితే చెప్తున్నారు. ఎలా పడితే అలా కొంతమంది ఉంటారు కదా, ఫ్రీ భోజనం అనగానే కొంచెం విసుగుతో అలా వడ్డిస్తారు కదా, అలా ఏం లేదు. చాలా నీట్గా అయితే ఓపిక్గా మీరు తింటవే మాకు కావాలి అన్నట్టయితే వడ్డించారనమాట. ఐటమ్స్ చూపిస్తాను చూడండి. రైస్, పప్పు రైసు, పుదీనా రైస్ లాగా పెట్టారు. స్వీటు, చట్నీ, గుజ్జు కర్రీ అన్నీ పెట్టారు. చాలా బాగుంది భోజనం. ఇంకా భోజనం అయిపోయిన వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ రోజే మనం దిగామన్నమాట. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి భోజనం చేసి దర్శనం అయితే చేసేసుకున్నాము ఆ రోజు. ఇంకా ఆ రోజుతో మనకి షిరిడీలో బాబా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేసాము అనేది వేరే వీడియోలో చూపిస్తాను. మాకేంటి అంటే యాక్చువల్గా ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మొక్కు అయితే ఉందండి మా బాబుకి, మా అక్క వాళ్ళ బాబుకి. పుట్టినప్పుడు ఎంత అయితే బరువు ఉన్నారో పిల్లల బరువు, అంత బరువు ఉన్న కోవా అనమాట. మనకి ఇటు సైడ్ లడ్డు ఎలాగో ఇటు కోవా అలా ప్రసాదం బాబాకి. మనకి సాయిబాబా సచ్చరిత్ర బుక్స్ కానీ ఏదైనా చదివినప్పుడు కూడా మనకు ఉంటుంది. మనం లాస్ట్ డే ప్రసాదం కూడా కలకండ, పాలకోవా అవే పెడతాము. బాబాకి ఇష్టమైన ప్రసాదం అనమాట. ఆ కలకండ అయితే మొక్కున్నాం అనమాట. దానికోసం అయితే అది తీసుకొని గుడికి అయితే వెళ్ళాలి. మాకు తీసుకున్న తర్వాత తెలిసింది లోపల బాబా దగ్గరికి అయితే ఎలాంటి ఫుడ్ కానీ, పూలు కానీ, శాలువాలు లాంటివి కానీ ఏమీ ఎలవ్ లేదండి. అంతకుముందు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళనిచ్చారు, ఎందుకన్నా ఇప్పుడు అస్సలు తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ వెళ్తున్నాం అనమాట, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. దారిలో చూడొచ్చు మీరు బట్టల షాపులు, హోటల్స్ అన్నీ అవే, ఇంకా అవే ఉంటాయి కదా మనకి. ఇక్కడ ఏమైందంటే ఎవరైనా ప్రసాదాలు తీసుకునేటప్పుడు చూడండి, మేము ఒక 5-6 చోట్ల అయితే చూసాము. రేట్లు కూడా చాలా తేడా ఉన్నాయి. అలాగే పాడైపోయిన కలకండ కూడా ఉందండి, అలా కూడా అమ్ముతున్నారు. మేము టేస్ట్ చూస్తే 2 చోట్ల, ఒక చోట అయితే బాగా స్మెల్ వచ్చింది, ఒక చోట ఏమో పులిసిపోయింది. అలా అలా చాలా మోసం కూడా ఉంటుంది. ఎక్కడైనా ఉండేదేనేమో మరి అది. జాగ్రత్తగా చూసి తీసుకోండి. మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రసాదాల దగ్గర నుంచి ఏదైనా కూడా, టాయ్స్ దగ్గర నుంచి ఏదైనా కూడా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. మనం బేరం అడిగితే దానిలో 20% ఇచ్చేస్తున్నారనమాట. అలా ఉంది. ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా వస్తాయి. నాకు కూడా మెమరీగా ఉంటుంది కాబట్టి నేను ఈ షిరిడి వెళ్ళిన ఇవి అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
ఇదిగోండి ఇలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదన్నమాట గుడి. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అందుకనే ఇంకా పిల్లలు అందరు ఎందుకు మేము కోవా తీసుకోవాలి కాబట్టి వాళ్ళని గుడి లోపల అటు తిరిగి దర్శనానికి వెళ్ళే వైపు షెడ్ ఉన్నాయి చూడండి, అక్కడైతే కూర్చోమని చెప్పాము. మేమైతే కోవా తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ డ్రెస్సెస్ కానీ ఇవి భలే ఉన్నాయండి. కాకపోతే అంత క్వాలిటీగా ఏమి ఉండవు. మనం ఇలా వెళ్ళినప్పుడు కొనకుండా ఉండటమే బెటర్ అనమాట. మంచి క్వాలిటీ ఏమి ఉండవు. పర్సెస్ కానీ బ్యాగ్స్ కానీ ఏమి చూడటానికి బాగుంటాయి కానీ మనం పర్చేస్ చేయకపోవడమే బెటర్ అని చెప్తాను నేనైతే. ఇంకా పిల్లలు బొమ్మలు అలాంటివి అయితే తప్పదు కాబట్టి చూసినాం అనమాట టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. అక్కడ ఒక చోట తీసుకున్నాం అనుకున్నాం కానీ 480 రూపీస్ చెప్పారు కేజీ. ఇంకా చూద్దాం ముందు ఉన్నాయి కదా షాప్స్ అని అయితే వెళ్తున్నాం అనమాట మేము. చాలా బాగా అయితే అయిందండి దర్శనం. మనకి తిరుపతిలో లాగా ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు. 2 టైమ్స్ వెళ్ళామన్నమాట మేము వెళ్ళేలోపు దర్శనానికి. చాలా బాగా అయింది దర్శనం. 2 సార్లు కూడా 1 అవర్ లోపే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ టేస్ట్ చూపిస్తారు మనకి ముందు, చూడండి చూడండి అని చూపిస్తారు. ఇదిగోండి మనకి ఆ స్పూన్తో ఇస్తున్నారనమాట. టేస్ట్ చూసే తీసుకోండి అని చెప్తారు. వద్దులేండి పర్లేదు అని అయితే తీసుకోవద్దు, టేస్ట్ చూడండి. మేము ఇక్కడ టేస్ట్ చూసాము. ఇక్కడ కూడా బాగాలేదు, ఫ్రెష్గా లేదు, ఎండిపోయినట్టు ఉందన్నమాట కోవా అనేది. చాలా అంతా ఇక సాయిబాబా మహిమనేనండి. ఎందుకంటే సాయిబాబా గుడి కాబట్టి ప్రసాదాలు కానీ బాబా బొమ్మలు కానీ మొత్తం కలకండ ప్రసాదాలు, డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే కిస్మిస్లు బాగా అమ్ముతారు షిరిడి వైపు. చవకగా కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కన్నా నాసిక్, త్రయంబకేశ్వరం, నాసిక్ అటువైపు ఇంకా చవకగా ఉంటాయి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఇస్తున్నారనమాట టేస్ట్ చూడటానికి. ఇక్కడేనండి, ఇక్కడ అసలు స్మెల్ వచ్చేసింది మాకు. నోట్లోకి పెట్టుకోగానే వామిటింగ్ అయ్యి అంత స్మెల్ వచ్చేసింది. అస్సలు బాగాలేదు. మరి అది ఎలా సేల్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. మేము పర్లేదులే రేట్ చెప్పండి అని అడుగుతున్నాం, ఫ్రెష్గా ఉందిలే అని మా బావగారు. మా బాబాయ్ చూద్దాం ఉండండి అని అయితే తీసుకున్నారనమాట. టేస్ట్ చేసి తీసుకున్నాము. చాలా ఎక్కువ చెప్తున్నారు కాస్ట్ అయితే. మనం చూసి తీసుకోవాలి. 280 రూపీస్ అలా పడింది కోవా మాకు కేజీ. మా బాబు వచ్చేసి 2 కేజీల 400 గ్రాములు ఉన్నాడు. మా అక్క వాళ్ళ బాబు 2 కేజీల 600 గ్రాములు. ఎవరికి వాళ్ళకి విడివిడిగా తీసుకోవాలన్నమాట. ఇద్దరికి మొక్కు ఉంది కాబట్టి. ఇక్కడ స్మెల్ వచ్చింది, మాకు స్మెల్ వచ్చినట్టుందని అయితే అన్నారు బావగారు. మళ్ళీ ఒకసారి చూద్దాము అని అయితే అనుకుంటున్నాం అనమాట. బాగా స్మెల్ వచ్చిందండి. అంత పాడైపోయింది కూడా అమ్ముతున్నారనమాట. ఇంకా అవన్నీ తిరిగి చూసాము. అక్కడెక్కడ నచ్చలేదు. మళ్ళీ ఫస్ట్ చూసిన దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్పారండి. అయినా పర్లేదులే, మన ఫ్రెష్గా ఉంది. ఇక్కడైతే టేస్ట్ చూసాము, చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే తీసేసుకున్నాం అనమాట. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే బాబా గుడిలోకి ఎలాంటి పూలు కానీ ఏదీ లేదండి అనుమతి. కానీ అక్కడ గేట్ దగ్గర నుంచి మనకి పూల దగ్గర బాబాకి పూలు పెట్టాలి, బాబాకి పూలు అని అయితే అమ్ముతున్నారు. ఒక బంచ్ వచ్చేసి ఒక 5 ఫ్లవర్స్ అలా ఉన్నాయి. మొత్తం పెద్ద అదే బాక్స్ డబ్బాలు లాంటివి పెట్టేసి దానిలో వేసేస్తున్నారు. మా కలాకండ కూడా దానిలోనే వేశారు. తర్వాత మేము దాన్ని తీసుకొని అటు ద్వారకామాయి, అటు చావడి అటువైపు ఉంటాయి కదా బాబాయి, ఇంకా అక్కడైతే పెట్టి ప్రసాదం అనేది పంచామన్నమాట. మెయిన్ గుడిలోకి అయితే ఎలాంటి పూలు కానీ ఏమీ అనుమతి లేదు. మాకు ఆల్రెడీ గుడుల్లోకి అనుమతి ఉండదు అన్న ఐడియాతో మేమైతే తీసుకోలేదు. కానీ మా చిన్నమ్మ వాళ్ళు తీసుకున్నారు పాపం ఫ్లవర్స్. కానీ తీసుకెళ్ళనివ్వలేదండి లోపలికి. వెళ్ళిన వాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పూలు కానీ ఏమి తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని మనకి బాబా దాకా తీసుకెళ్ళనివ్వకపోతే అదొక బాధ కదా. మా చిన్నమ్మ అయితే తీసుకొని ఆ డబ్బాలో వేసేస్తుంటే అయ్యో అయ్యో బాబాకి తీసుకొచ్చామండి, తీసుకెళ్ళనివ్వండి అని అడుగుతుంది. వాళ్ళకి మన భాష అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. లేదండి లోపలికి ఎలో లేదు లేదు లేదని చెప్తున్నారనమాట వాళ్ళు హిందీలో. అలా జరిగిందనమాట. ఇలా తీసేసుకొని ఎవరి ప్యాకింగ్ వాళ్ళు సపరేట్ ఇద్దరిది సపరేట్గా అయితే ప్యాక్ చేయించేసాము.
ఇలా తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. వర్షం పడుతుంది. మేము అనుకున్నాం వర్షం పడకుండా ఉంటే బాగుండు ఈ 2 డేస్. ఇంకా నాసిక్ వైపు ఒకరోజు శనిసింగనాపూర్ అంటారు. ఆ 2 అయితే వెళ్తారు షిరిడి వెళ్ళిన వాళ్ళు అందరూ. ఆ 2 వెళ్ళాలి కదా, మళ్ళీ పిల్లలతో వర్షం పడితే ఇబ్బందిగా అనిపించిద్ది. వర్షం పడకుండా ఉంటే బాగుండని అయితే అనుకుంటున్నాం అనమాట. బాగా పడింది వర్షం. ఇంకేముంది, దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతాం కదా అన్నట్టయితే అనుకుంటున్నాం అనమాట. ఇదిగోండి తీసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అదిగోండి వర్షం పడుతుంది. ఆ ముందుకెళ్ళి దర్శనం అయితే ఆ షెడ్లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. కెమెరా అక్కడ వరకు ఎలా ఉందో అక్కడ వరకు అయితే చూపించాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక ఐడియా ఉంటుంది కదా, బాబా తిరిగిన ప్లేస్ అనమాట. ఈ మొత్తం మనకి ఎంత ఇదిగా అనిపించిద్దో మనం వెళ్తుంటే. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎక్కువ రష్ లేదు. దర్శనానికి కూడా లోపల చక్కగా వెయిటింగ్ హాల్ కూడా పెద్దగా, ఇంతకుముందు అలా హాల్ లేదండి. నార్మల్గా ఇలా ఏమంటారు కటకటాల్లాగా ఇలా వెళ్ళే ఉన్నాయి. దానిలో నుంచి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అలా కాదు, పెద్ద షెడ్స్ అయితే కట్టారు. దానిలో చక్కగా టీ వేస్తున్నారు. చాలా బాగున్నాయి టీ అయితే. అలా వెయిటింగ్ హాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా స్పేషియస్గా కట్టారు. 1 గంట 2 గంటలైతే అయినా కూడా మనం ఈజీగా కూర్చోవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా. నుంచోవాలి అలా ఏమీ లేదు. చక్కగా ఉంది లోపల. చాలా మారిపోయింది అంతకుముందు మేము వెళ్ళిన దానికి ఇప్పటికి. ఇంత దూరం వెళ్ళేటప్పుడు తిరుపతి అలాంటివి అయితే మనం వెళ్ళొచ్చు, కానీ షిరిడి అలా మనకి తెలియని ప్లేస్ అంటే మన భాష కాదనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ తెలుగు తెలుసు కానీ రానట్టే చెప్తారు. అంతా హిందీలో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇలాంటి లాంగ్ ప్లేసెస్కి అలా వెళ్ళినప్పుడు ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది కలిసి వెళ్తేనే బాగుంటుందండి. నేనైతే లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. మనం ట్రావెలింగ్ కూడా వేరే ఊర్లు వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనం సపరేట్గా వెళ్ళొచ్చు, ఒక వ్యాన్ అనేది మాట్లాడుకొని. అదే మన ఫ్యామిలీ వరకు వెళ్తే షేర్ అనమాట, వేరే వాళ్ళతో అలా వెళ్ళాలి. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మేమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వేరే వెహికల్ మాట్లాడుకొని సపరేట్గా వెళ్ళాము. చాలా బాగుంది ఈసారి జర్నీ అయితే. ఇక్కడ అనుకుంటున్నాం అనమాట దర్శనానికి. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి వేరే దర్శనం ఉంది. మా అత్తయ్య మావయ్యని దానిలోకి పంపిద్దామంటే వద్దులే మీతో పాటే వస్తామంటున్నారు. నెక్స్ట్ డే వెళ్ళాం మళ్ళీ మార్నింగ్. అప్పుడు వాళ్ళని ఈ పెద్దవాళ్ళు వెళ్ళే దర్శనం వైపు అయితే పంపించాము. వాళ్ళకి ఇంకా వితిన్ ½ an hour లోపే అయిపోయింది వాళ్ళకు కూడా దర్శనం అయితే అయిపోయిందండి. అక్కడ వరకు కెమెరా ఎలా ఉంది అక్కడ వరకు తీసానమాట. బయటికి రాగానే ఇటు పెద్ద షెడ్ అయితే ఉంది. వర్షం పడుతుంది. ఇక్కడ షెడ్లో అయితే కూర్చున్నాం అనమాట. వర్షం తగ్గేదాకా కూర్చున్నాం కదా అని. ఇక్కడ బాబు సమోసాలు అమ్ముతున్నారు అక్కడ, అవి కావాలని ఏడుస్తున్నాడు. వర్షం పడుతుందా తగ్గాక వెళ్దాంలే అంటున్నాను. అంతా బాబానేనండి. మొత్తం బాబా బొమ్మలు, బాబా విగ్రహాలు అలా పెట్టి మొత్తం బాబా మయంగానే ఉంటుంది కదా షిరిడీలో. ఇక్కడ కూడా ఇది బాబాకి సంబంధించి ఏదో బుక్స్ చదవడం కానీ అవి జరుగుతున్నాయి అన్నమాట. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదిగోండి పెద్దది హాలు. బాబా పటం అయితే పెట్టారు, విగ్రహం కాదు కానీ పటం పెట్టారు. చాలా పెద్దది. లోపల చూడాల్సినవి అయితే చాలా ఉంటాయి. లెండి తోట, బాబా అప్పట్లో అక్కడ ఎక్కువ టైం అక్కడే గడిపే వాళ్ళంట. లెండి తోట అని ఉంటుంది. అలాగే వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుకి చుట్టూ నెట్ అయితే కట్టేశారు. ఆ ఆకుల కోసం అయితే అసలు మామూలుగా ఎగబడట్లేదు జనాలు. చిన్న ఆకు దొరికిన చాలని. ఆ ఆకు చేదనేది ఉండదు, ఆ వేప చెట్టు అని అంటారు. మీకు ఐడియా ఉంటుంది, సాయి సచ్చరిత్ర పుస్తకం చదివిన వాళ్ళకి కానీ సాయి బాబా గురించి తెలిసిన ఎవరికైనా తెలిసిద్ది ఆ వేప చెట్టు గురించి. అవి మొత్తం అన్నీ చాలా ఉంటాయండి లోపల, తిరిగి చూడాల్సిన ప్లేసెస్. అలాగే బాబా భక్తులు ఉంటారు కదా, వాళ్ళ సమాధులు ఉంటాయి లోపల. అన్నీ ఎవరికి వాళ్ళకి సపరేట్గా. అలాగే మ్యూజియం, బాబా ఏ అయితే వస్తువులు వాడేవాళ్ళు అప్పట్లో ఆయన డ్రెస్తో సహా కపనీ కానీ ఆయన మొత్తం ఆయన వాడిన అన్నీ, ఆయన చిన్న బల్ల మీద పడుకునే వాళ్ళు అనమాట. ఆయన పడుకోవడానికి వాడిన బల్ల కానీ, ఆయన ఏదన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు సపరేట్ డ్రెస్ అనేది వేసుకునేవాళ్ళు. అలాంటి డ్రెస్ కానీ మొత్తం అన్నీ ఉన్నాయండి. వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో అనేది నాకు కూడా గుర్తుగా ఉంటుంది కాబట్టి నేనైతే పెడుతున్నాను అనమాట. దీనిలో అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.